ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇవాళ వీడియోలో మీషో నుంచి తీసుకున్న పార్టీ వేర్ బ్లౌజెస్ ఎలా వచ్చాయి అనేది చూద్దామండి. సో దానికంటే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికండి. సో వీడియో ఎండింగ్లో మీకు ఏమైనా బ్లౌజెస్ నచ్చితే కనుక ఎలా ఉన్నాయి అనేది ఒక కామెంట్ మాత్రం చేయడం అసలు మర్చిపోకండి. సో నేను ఏమైనా చూపిస్తే మీకు నచ్చుతున్నాయా లేదా ఏంటి అనేది కూడా నాకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే తీసుకున్న బ్లౌజెస్ చూసేద్దామండి. సో అన్బాక్సింగ్ అంతా కూడా షార్ట్ వీడియోస్కి తీస్తానమాట. సో మీకు ఇక్కడ ఏదైనా క్లియర్గా కనిపించలేదు, నేను ప్రాపర్గా చూపించలేదు అనిపిస్తే కనుక ఇఫ్ ఇన్ కేస్ సో మీరు ఒకసారి షార్ట్ వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చండి. సో నా షార్ట్ వీడియోస్ కూడా ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి, చూస్తున్నారు కదా. సో మనకి పర్పుల్ కలర్ వస్తుంది అనమాట. పర్పుల్ పైన గోల్డెన్ థ్రెడ్ తోటి వర్క్ వచ్చింది. సో ఇందులో మీకు 28 నుంచి అప్ టు 42 వరకు సైజెస్ ఉన్నాయండి. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ బ్లౌజ్తో పాటు ఇంకా మనకి 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో చూడండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి వాళ్ళు సూపర్ నెట్ అని మెన్షన్ చేశారండి. ఒకసారి నేను చూపిస్తున్నాను, దూరం నుంచి కూడా చూపిస్తానండి. సూపర్ నెట్ అని మెన్షన్ చేశారు, కొంచెం షైనీగా ఉందన్నమాట. వచ్చేసి మనకి గోల్డెన్ థ్రెడ్ తోటి ఇలా వర్క్ లాగా ఇచ్చారు. ఒకసారి చూడండి. సో హ్యాండ్ దగ్గర కూడా మనకి ఇలా డిజైన్ లాగా వస్తుంది అనమాట. సో ప్లెయిన్ గా లేకుండా. సో ఇందులో కలర్స్ ఉన్నాయండి అండ్ సైజెస్ అయితే మీకు చాలా ఉన్నాయి కాబట్టి మీకు వచ్చే సైజ్ ఆర్ కలర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి చూసి తీసుకోండి. అండ్ ఈ సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే నేను కూడా ఫస్ట్ టైం అండి చూడటము. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. సో కొంచెం షైనీగా డిఫరెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. మీకు ఈ ఫ్యాబ్రిక్ ఓకే అయితేనే తీసుకోండి. సో నాకు తెలిసి ఇది కొంతమందికి నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ ఫ్యాబ్రిక్. సో మీకు నచ్చితే కనుక తీసుకోండి. మీకు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. సో ఇలా వస్తుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ మనకి ఇలాగే వచ్చింది వర్క్. సో ఫ్లవర్ డిజైన్ ఎండింగ్ ఉంది కదా, అదే మనకి షేప్ లాగా వస్తుంది అనమాట. నెక్ దగ్గర ఒకసారి చూస్తున్నారు కదా. సో ఈ షేపే మనకి నెక్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ సైడ్ వస్తుందండి. సో ప్లెయిన్గా లేకుండా వీళ్ళు ఇలా ఫ్లవర్ డిజైన్ ఎండింగ్ తోటి మనకి షేప్ ఇచ్చారు. సో దీనిపైన సీక్వెన్స్ వర్క్ వస్తుందండి. చెమ్కీ వర్క్ కనిపిస్తుంది కదా మీకు. సో ఈ చిన్న చిన్న చెమ్కీ వర్క్ ఉన్నది వాళ్ళు సీక్వెన్స్ వర్క్ అని మెన్షన్ చేశారు. సో ఎంబ్రాయిడరీ వర్క్ అని మెన్షన్ చేశారండి. సో మొత్తం గోల్డెన్ థ్రెడ్ తో వస్తుంది అనమాట. బ్లౌజెస్ పైన వస్తుంది అనమాట. కొంచెం దూరం నుంచి కూడా చూడండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మరీ అంత డీప్ గా అయితే లేదండి, ఒకసారి చూసి తీసుకోండి. డోరీస్ వచ్చాయండి. సో మరీ డీప్ అయితే లేదు, కొంచెం పర్వాలేదండి. మరీ అంత సూపర్ డూపర్ గా అనిపించలేదు నాకైతే, ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ వల్ల. అండ్ లోపల అయితే మనకి పాలిస్టర్ లైనింగ్ వచ్చిందండి. సో పాలిస్టర్ లైనింగ్ వస్తుందండి బ్లౌజ్ అంతా మనకి. అండ్ ఈ పార్ట్ వచ్చేసి ఓవర్లాక్ చేసి ఇచ్చారు చూడండి. సో షోల్డర్కి మొత్తం వచ్చింది అండ్ హ్యాండ్ దగ్గర కూడా వచ్చింది. సో హ్యాండ్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి. సో ప్లెయిన్ లేకుండా ఒకసారి చూడండి, ఇలా వస్తుంది, డిజైన్ లాగా వచ్చింది. ఫ్లవర్ డిజైన్ ఎండింగ్ ఇలా వస్తుంది అనమాట. సో కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా ఉన్నాయండి. సో సైజెస్ కూడా 28 నుంచి మీకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన సైజ్ ఆర్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ బ్లౌజ్ అండ్ ఈ చైన్ సెట్, ఈ జ్యువెలరీ సెట్ కూడా నేను మీషో నుంచి తీసుకున్నానండి. మీకు ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోండి. సో నేను వీటికి కూడా రివ్యూ చేశానండి. సో వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి నచ్చి తీసుకోవాలనుకుంటే ఎవరైనా ఓపెన్ చేసి చూడండి. అండ్ చూడండి సెకండ్ బ్లౌజ్ అనమాట. పీచ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి. సో ఇందులో అయితే మీకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో సైజెస్ అయితే మీకు 28 నుంచి అప్ టు 40 వరకు సైజెస్ ఉన్నాయండి. సో హ్యాండ్ వచ్చేసి మనకి ఎల్బో వర్క్ వస్తుంది అనమాట. సో కలర్ కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుందండి. సో పీచ్ కలర్ అనమాట. వర్క్ అయితే చాలా బాగా వచ్చింది, నీట్ గా చాలా బాగా ఇచ్చారు. ఒకసారి చూడండి. సో హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఎల్బో వర్క్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ నెక్ అంతా కూడా మనకి ఇలాగా చిన్నగా లేస్ లాగా ఇచ్చారనమాట. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వస్తుంది. అండ్ పాలిస్టర్ లైనింగ్ వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. సో బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, కాకపోతే ఈ బ్లౌజ్ కి కొంచెం డీప్ గా ఉందండి. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, సైజెస్ ఉన్నాయి 28 నుంచి మీకు అప్ టు 40 వరకు. కాకపోతే నెక్ మాత్రం కొంచెం డీప్ ఉందండి. సో వీడియోలో మీకు కొంచెం లైట్ గా కనిపిస్తుంది కలర్ అయితే, యాక్చువల్గా ఇది చాలా డార్క్ ఉందండి కలర్. సో కనకాంబరం కలర్ అంటాం కదా, సో పీచ్ కలర్, సో డార్క్ పీచ్ కలర్. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. అండ్ దీనిపైన వచ్చేసి మనకి ఇలాగా ఫ్లవర్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఇచ్చారు చూడండి. సో ఇది వచ్చేసి వర్క్ పార్ట్ అనమాట. సో బ్లౌజ్ మొత్తం ఇలాగే వస్తుంది. అండ్ సీక్వెన్స్ వర్క్ లాగా చెమ్కి వచ్చింది చూడండి, చిన్న చిన్నగా అక్కడక్కడ చాలా బాగా వచ్చిందండి. సో విత్ కప్స్ వచ్చి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. సో ఈ బ్లౌజ్కి అయితే బ్యాక్ సైడ్ ఇదే అనమాట. సో డీప్గా ఉందండి బ్లౌజ్. నెక్ మాత్రం ఒకసారి చూసి తీసుకోండి, మీరు ఓకే అంటేనే తీసుకోండి. సో డీప్ నెక్ నచ్చిన వాళ్ళు మాత్రం ఇది తీసుకోండి, ఎందుకంటే నేను ముందే మెన్షన్ చేస్తున్నాను. సో కొంచెం డీప్గా వచ్చిందనమాట నెక్ ఇచ్చారు. ఇది వచ్చేసి హుక్ పార్ట్ అనమాట. అండ్ పాలిస్టర్ లైనింగ్ వచ్చిందండి. సో లోపల కూడా మనకి ఓవర్లాక్ చేసి వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి లోపల ఓవర్లాక్ చేసి నీట్గా వచ్చింది. ఫినిషింగ్ అండ్ వర్క్ కూడా నీట్గా బాగా వచ్చింది, బాగుంది. సో 384 కాస్ట్లో వస్తుంది అనమాట. అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి అండ్ సైజెస్ ఉన్నాయండి. సో ఒకసారి నేను దూరం నుంచి పెట్టి చూపిస్తున్నానండి. సో డీప్గా వచ్చింది అనమాట, బ్యాక్ సైడ్ నెక్ మాత్రం అనమాట. సో నేను 34 సైజ్ పెట్టాను, అయినా కూడా కొంచెం లూజ్ వచ్చింది బ్లౌజ్ అయితే.
సో మీరు చూసి తీసుకోండి సైజ్. ఎల్బో హ్యాండ్ అంటే ఇక్కడ వరకు వస్తుందండి. కలర్ కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. మీకు ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక తీసేసుకోండి. నేను ఈ 2 బ్లౌజెస్ కోడ్ కాస్ట్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. సో వర్క్ పార్ట్ కూడా హ్యాండ్కి చాలా బాగా వచ్చిందండి. సో పైపింగ్ వచ్చింది, బ్లౌజ్కి విత్ పైపింగ్ వచ్చింది అనమాట. అండ్ బ్లౌజ్ అండ్ సెకండ్ బ్లౌజ్ 2 కూడా మనం పెట్టిన కాస్ట్కి అయితే వర్తి ఉన్నాయండి. సో ఆ ఫ్యాబ్రికే కొంచెం మీకు ఓకే అంటేనే చూసి తీసుకోండి. ఇంకా డీటెయిల్గా చూడాలనుకుంటే కనుక ఆ షార్ట్ వీడియోస్లో అన్బాక్సింగ్లో చూసేయండి మీరు. సో ఈ 2 బ్లౌజెస్ మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ అండి, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీకు వచ్చేస్తాయి.